హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ తలారి బ్లాగ్స్. సో అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. ఇవాళ దివాళీ. సో ఏమంటారు, తిరగడానికి పోతున్నాం మాట్లాడతా. రోడ్ల మీద ఎవరెవరు పటాకీలు కాలుస్తారు ఏంటి అని చెప్పి. సో నేను మా ఫ్రెండ్ సాగర్. బండి మర్చిపోయా అనుకుంటున్నామా? ఏ బండి మర్చిపోయినాం పోయా? సో బండి మర్చిపోయినాం అంటుడు. హైదరాబాద్ వైబింగ్ ఆన్ దివాళీ ఫెస్ట్. అయితే హైదరాబాద్లో మొత్తం అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏడవైనా ఏమంటారు, పటాకీలు కాకుండా ఎంజాయ్ చేస్తున్నారు అట్లా. సో ఏమంటారు, మేము ఇప్పుడు వచ్చేసి లంగారాజులో ఉన్నాం అన్నమాట. కూర్చున్నాము. సో గాయ్స్, నా బండి అయితే మా దోస్తాని ఇంటికాడ ఉన్నది. సో అది తీసుకురానికి పోతున్నాం మేము ఇప్పుడు. ఏంటి అంటే ఇవాళ దివాళీ కదా, దానికి విషయం చెప్పి పటాకీలు గిటాకీలు కారవలేదు. ఎందుకంటే పూర్వలం కాదు కదా, మనం ఇంకా చిన్న పిల్లలంటే కాలుస్తారు. మనకు కాల్చి పెద్ద వాతావరణం డిస్టర్బ్ చేయరాదు. సో అందుకని బిహేవియర్ ఆఫ్ ట్రాకర్స్ అండ్ పొరలు కాలుస్తారు కాబట్టి ఓకే, వాళ్ళ హ్యాపీనెస్ కోసం. మనం కూడా చిన్న ఉన్నప్పుడు కాల్చినాం కదా, మనం కూడా ఎంజాయ్మెంట్ చేస్తుండే. సో పెద్ద అయినాం కాబట్టి ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది మళ్ళీ అదంతా. సో అట్లా అని చెప్పి క్రాకర్స్ అయితే బంద్ చేస్తలే అనమాట. సో అందరికీ ఏంటి అంటే ఇప్పుడైతే మామూలు కలిసి నా బండి తీసుకొని నెక్లెస్ రోడ్ అయితే పోతాం మేము. సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. జర నన్ను కూడా సపోర్ట్ చేయరు, లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయరు వీడియో పక్క. ఇప్పుడైతే మేము నాగనగర్ నుంచి నెత్తిపల్లి పోతున్నాం. నెత్తిపల్లి మధ్యలో రాత్రి 11 అయినా సరే ట్రాఫిక్ ఇట్లున్నది. ఫెస్టివల్ రోజు కూడా. ఇప్పుడైతే ప్రజెంట్ మేము మెహదీపట్నంలో ఉన్నమాట. సో నెక్స్ట్ ప్లేస్ ఏడికి, ప్రయాణం ఏడికి అంటే నెక్లెస్ రోడ్కి. రాత్రి బాగుంటుంది కదా సీనరీ, అందుకే. సో గైస్, మేమైతే 555 హోటల్లో బిర్యానీ తిని నేను తింటారే, మావాడు తింటుండు. నాకు కాకలు అవుతుందంట. సో ఏమంటారు, ఇక్కడ మసాబ్ ట్యాంక్ 555 తింటుంది కదా. గైస్, ఇప్పుడైతే మేము నెక్లెస్ రోడ్ వచ్చినాం. నైట్లో ఎట్లుంటుంది దివాళీ నైట్లో, అందరు పటాకులు కాలుస్తారు అనుకున్నాము. అది చూస్తే మాత్రం నెక్లెస్ రోడ్లో పబ్లిక్ ఎట్లున్నది అట్లా ఉన్నది. నెక్లెస్ రోడ్కి వచ్చి కాలుస్తున్నారు పటాకులు మొత్తం. చూసుకోవచ్చు, సీనరీ మంచిగా ఉన్నది. ఏడుగాడికి సెలబ్రేట్ చేస్తారు మొత్తం అంతా కాకాలు. సో దివాళీ సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. షార్ట్స్ పెట్టి పటా కాలుస్తూనే ఉన్నారు. మంచిగా ఉన్నది కదా వ్యూ, సీనరీ. ఈ కొడుకులు చూడరు ముండా షార్ట్స్ పెట్టారు నెక్లెస్ రోడ్ మీద పటా కాలని. నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ మీద షార్ట్స్ పెట్టారు అనమాట. పటా కాలుతున్నాయి. అమ్మా, ఏం ఎంజాయ్మెంట్ రయ్యా మీది. మీ ఎంజాయ్మెంట్ చల్లకుండా ఓడన్నా ఇంటికాడ కాలుస్తారు కానీ రోడ్ల మీదకి వచ్చి కాల్చుడేస్తా ఆయన. ట్రాఫిక్ పోతూనే ఉన్నది, ఈ కొడుకులు మాత్రం పటాకీలు పెడుతూనే ఉన్నారు. ఓవరాల్ ఇంటికాడ ఎవరు చేసుకుంటలేరు దివాళీ. అంతా ట్యాంక్ బండ్ మీద, రోడ్ల మీద ఆడిడ చేసుకుంటున్నారు. దివాళీ రోజు అయితే మీరు లాస్ట్ టైం అయితే ఫుల్ పటాకీలు కాస్తుండే. ఈసారి ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు. మావాడైతే ఫోన్ మాట్లాడుకుంటే ఏడుపోయినా అర్థమవుతలే, అనిపిస్తాను లేడు మావాడు కూడా. షార్ట్స్ అయితే పెట్టినారు, ఎన్ని షార్ట్స్ పెట్టినారు తెలియదు కానీ బాగానే పెడుతున్నాయి. పటా ఆగిపోయింది, ఆపేసారు. రాకెట్లు వదులుతుర్రు రోడ్ల మీదకి, అది ఇది చేస్తున్నారు.
ఏం చేస్తున్నారో వీళ్ళకన్నా అర్థమవుతుందో లేదో అర్థమవుతలేదు అసలు. అసలు ఏంది కథ, ఏం కథ, ఇంకేమన్నా పెడుతురా లేదా ఈ కొడుకులు. నైట్ లైఫ్ మొత్తం ఐస్ క్రీమ్ బండి కాక ఫోన్ మాట్లాడుతున్నాడు మంచిగా. భయా మావాడు ఎక్కడ పోయిండు ఏం అర్థమవుతలే, సమాధి అవుతుంది. మావాడు చూడు ఆడ పోయిన అక్కాడు, ఫోన్ మాట్లాడుకుంటే ఆడ కూర్చుడు మావాడు. పల్లీలో మా కాక ఎక్కడిక్కడ తిరుగుతున్నాడు. సో ఏమంటారు, నైట్ లైఫ్ అయితే మంచి ఉంది కదా. ట్యాంక్ బండ్ మీద మంచి ఉంది నదారా అంతా. మన అంబేద్కర్ స్టాచ్యూ చూడవచ్చు మీరు ఈ నుంచి, క్లియర్ కట్ కనిపిస్తుంది. అంబేద్కర్ది, బుద్ధుంది. సెక్రటేరియట్ అయితే మాకు కనిపిస్తుంది, బాగుంది కదా వ్యూ అయితే. దివాళీ నైట్లో తిరుగుడు, పటాకీలు కలవకుండా ఇంటికాడ కలవకుండా ఇడేం చేస్తారు అయ్యా అంటే మాకేం సమాధి అవుతారే. అందుకే ఇక్కడ వచ్చినాం ఇంటికాడ నుంచి. వీళ్ళు పేపర్ లైట్ బెలూన్ వదులుతున్నారు పేపర్ది. ఇది ఎక్కడ పోతుందో, వన్ బిల్డింగ్ మీద పడుతుందో కూడా తెలియదు. ఈయన అమ్మ ఒక్కొక్కళ్ళు యాంటీకి గలున్నారా నాయన మన హైదరాబాద్లో. అమ్మ హైదరాబాదే ఇట్లా దగ్గర పడుతుందా, లేకపోతే వేరే స్టేట్లలో కూడా ఇట్నే చేస్తారా ఈ కొడుకులు అర్థం కాదు. వద్దుర్రా లైట్ వదలర్రీ, వదులుతారు ఇప్పుడు. క్యాండిల్ బెలూన్ నాకు తెలిసిన పేరుతో చెప్పిన, దాన్ని ఏమంటారో కామెంట్లో పెట్టుర్రి. పటాకీలు అయితే కాలుతున్నాయి మంచిగా, ఎక్కడేం సమాధి అయితే లేదు వాళ్ళకి. వదలాలా వద్దా అన్నట్టు చూస్తారు. వదిలితే ఎక్కడ పోయి పడుతుందో కూడా తెలియదు. వదులుర్రా ఏమైంది. సిటీ మొత్తం అంతా పటాకీలు కాలుతున్నాయి చూసుకోవచ్చు మీరు. రాకెట్ల మీద రాకెట్లు వదులుతుర్రు అంతా. ఆడాడ చింగారీలు కనిపిస్తున్నాయా మీ అందరికి? ఈడ కూడా కాలుస్తారు మొత్తం స్మోక్ అంతా అదే. ఏమయ్యారయ్యా, వదులుతారా వీళ్ళు వదిలేటట్టు లేరు ఇవాళ. దానికోసం వెయిట్ చేయాలి ఇక. బేగంపేట హైటెక్ సిటీ సైడ్ అయితే మస్తు కాలుతున్నాయి, పెద్దగా కాలుతున్నాయి అన్నమాట. మంచిగా పెట్టినారు షార్ట్స్, ఎవరు పెట్టినారు బాగానే కాలుతున్నాయి. ఇందాక వచ్చినుండే, ఇప్పుడు అసలు నేను చూసినప్పుడు అయితే వచ్చాయి, ఇప్పుడు రాలేవు. వీళ్ళు ఇంకా వదలలేరు పేపర్ బెలూను, వదిలేరు. నీళ్ళలో పడిపోయింది అది. అయ్యా పాపం, స్కై అంతా చీకటి, చిమ్మ చీకటి. బేగంపేట అగో ఇన్ని రాకెట్లు రా నాయన, ఇన్ని పైసలు వేస్ట్ చేస్తారు మన వాళ్ళు పండుగ మీద. దివాళీ అని చెప్పి కొన్ని కోట్ల క్రాకర్స్ ఖర్చు, కొన్ని కోట్ల రూపాయల క్రాకర్స్ ఏమంటారు కొనుక్కొని ఆయన ఉత్తగా కాలుస్తారు, ఎంజాయ్మెంట్ తీసుకుంటారు, అయిపోయి. అట్లా ఉంటుంది మన తెలుగులతో. హిందూస్ పండుగలు అంటేనే అంత కదా, ఖర్చుతో కూడిన పైసలు మొత్తం అంత, ఖర్చుతో కూడుకున్న పైసలు పండుగలన్నీ. ఒక్కో పండుగకు ఒక్కో రేంజ్లో ఖర్చు అవుతాయి. ఇక బోనాలకు చెప్పొద్దు, గణేష్లకు అయితే అబ్బో ఎక్కువనే ఖర్చు చేస్తారు. దివాళీ, దసరా కూడా అయిపోయింది. నైట్లో మొత్తం ఏమంటారు, ఇగో పటాకీలు. ఏ నుంచి స్మోక్ కనిపిస్తుందా, దీని నుంచే వెయిట్. రోడ్ల మీద పోయేటోళ్ళ మీద పడుతుందన్న ఇంత ఇన్సెన్స్ ఏమంటారు, సెన్స్ కూడా లేదు వీళ్ళకి. మీద పడితే ఏమవుతుంది, ఏదైనా సిల్క్ కానీ ఉంటే మాత్రం, సిల్క్ బట్టలు కూడా ఉంటే కాలిపోతాయి. చలో గైస్, ఇంకా అనిపిస్తలేవు నదారా. ఇగో ఏం చేయాలో అర్థమవుతలే నాకు కూడా. ఇంటికి పోదాం అనుకుంటున్నా, పోవాలా వద్దా అని ఎదురు చూస్తున్నా. మావాడు కూర్చొని ఫోన్కే కలిగిండు. బిల్డర్ సాబ్ క్యా కరెంగే మొత్తం అంతా. సో గాయ్స్, అట్ లాస్ట్ వీళ్ళైతే ఏమంటారు, ఎగిరేసినారు బెలూన్ని, లైట్ బెలూన్ని.
పని అందులో అన్నారు, 2-3 ఫ్లాప్ అయినాయి. లాస్ట్ అయితే ఎగురుతుంది సక్సెస్ఫుల్గా ట్యాంక్ బండ్ మీద. చాలా దూరం పోయిందనమాట. కాలిపోతుందా ఏమవుతుందో తెలియదు. అది చాలా హైట్లు ఉంది. అది బాగానే వదులుతారు. చాలా దూరం పోయింది. అది లైట్ వెల్ కనిపిస్తుందా మీకు? చిన్నగా కనిపిస్తుంది మీకు, నాకు కూడా జూమ్ చేస్తే. సో ఏమంటారు, ఇవాళకి ఇక్కడితో ఎండ్ చేసేసి ఇంటికి అయితే పోతున్నాం. నెక్స్ట్ అయిపోయింది. ఫిర్బీ ట్రాఫిక్ ఏం తగ్గలే. 1:30 అవుతున్నది రాత్రి. ట్యాంక్ బండ్ మీద ఏ పోలీసు వాళ్ళు లేరు, ఏం లేదు. పండుగ అని చెప్పి లైట్ తీసుకున్నట్టు రాళ్ళు కూడా ఇక్కడ సుత్తిళ్ళు పెడుతురు, ఐటమ్ బాంబులు పెడుతురు, ఏమేమో చేస్తారు. నెక్లెస్ రోడ్ మొత్తం ప్రయోగం చేస్తారు అనమాట. మావాడు అప్పటి నుంచి ఫోన్ మాట్లాడుతున్నైతే ఇంకో వదలలేడు. అందరికీ ఇవాళైతే నైట్ అవుట్ అయితే ఇక్కడ అయిపోయిందన్నమాట. దివాళీ రోజు మేము సెలబ్రేట్ చేసుకోవాలి. ఏమంటారు, సో నెక్లెస్ రోడ్ మీద ఉన్న ట్యాంక్ బండ్ మీద. సో ఏంటంటే ఇవాళకి వీడియో ఎండ్ చేసేద్దాం. నాకు కూడా నిద్ర వస్తుంది. ఇంట్లో పోయి తిన్నా మాట్లాడే కల్లా పోయి వండుకోవడం ఒకటే. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ. బాయ్ బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్.